హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ బిట్స్ తెలుగు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి డైలీ కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకొచ్చాము. నెంబర్ 1, ప్రధాని మోడీ ఆర్థిక సలహాదారునిగా సంజయ్ మిశ్రా. ఈడీ మాజీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పూర్తికాల సభ్యునిగా కేంద్రం నియమించింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అనేది ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధానమంత్రికి ఆర్థిక సంబంధిత విషయాలపై సలహాలు అందించే స్వాతంత్ర సంస్థగా పనిచేస్తుంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి ప్రస్తుత చైర్మన్ ఆర్థికవేత్త సుమన్ బేరీ ఉన్నారు. పాయింట్ నెంబర్ 2, దేశంలోని అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్. హురున్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ రిచ్ లిస్ట్ లో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా HCL టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ నిలిచారు. ఆమె సంపద రూపాయలు 3.5 లక్షల కోట్లగా ఉంది. రోష్నికి ఆమె తండ్రి శివనాడార్ నుంచి HCL లో 47% వాటా బదిలీ కావడంతో ఈ రికార్డు నెలకొల్పింది. హురున్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని అత్యంత కుబేరుడిగా టెస్లా CEO ఎలన్ మస్క్ నిలువగా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి నిలిచాడు. నెంబర్ 3, ప్రచండ ప్రహార్. ప్రచండ ప్రహార్ అనేది భారత త్రివిధ దళాలు అంటే సైన్యం, వాయుసేన, నావికా దళం కలిసి చేసిన సైనిక విన్యాసాలు. వీటిని మార్చి 25 నుంచి 27 వరకు నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఉత్తర సరిహద్దుల వెంబడి హిమాలయాల ఎత్తులో విన్యాసాలు జరిపారు. త్రివిధ దళాల ఉమ్మడి పోరాటాల సంసిద్ధతను పెంపొందించేందుకు ఈ విన్యాసాలు నిర్వహించారు. పాయింట్ 4, ఇమిగ్రేషన్స్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 లోక్సభ ఆమోదం. అక్రమ వలసదారుల నుండి నియంత్రించడానికి దేశ రక్షణకై రూపొందించిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 లోక్సభలో ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం నకిలీ పాస్పోర్ట్ లేదా వీసా ద్వారా భారత్ లోకి ప్రవేశించిన, నివసించిన, బయటకి వెళ్లేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 10 లక్షల వరకు జరిమానా. అలాగే చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేకుండా భారత్ లోకి ప్రవేశిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 5 లక్షల వరకు జరిమానా. కొన్ని సందర్భాలలో 2 శిక్షలు ఒకేసారి విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇకపై హోటళ్లు, విద్యా సంస్థలు, హాస్పిటళ్లు అన్ని తమ వద్ద బస చేసే విదేశీయుల వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.